గుడ్ ఈవినింగ్ గాయస్. ఈరోజు మనం ఆర్ఆర్బి జనరల్ సైన్స్ డైలీ వన్ టాపిక్ సిరీస్ గురించి చెప్పుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం ఇంట్రడక్షన్ చెప్పుకుందాము. రేపటి నుండి డైలీ వన్ టాపిక్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫిజిక్స్ ఇంట్రడక్షన్ తీసుకుందాం. సో అన్ని రైల్వేస్ ఎగ్జామ్స్లో ఈ ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఫిజిక్స్లో మెయిన్గా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ నుంచే వస్తుందని క్వశ్చన్స్ మనం అనుకోవాల్సిన ఛాన్స్ లేదు. ప్రతి ఒక్క టాపిక్ నేర్చుకుంటే రైల్వే వాడు ఏ టాపిక్లో ఇస్తాడో ఆ టాపిక్ అన్ని మనం కవర్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. వాడు ఇష్టం ఫ్రెండ్స్, దేంట్లైనా ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అండ్ మెకానిక్స్ అండ్ గ్రావిటేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, హీట్, సౌండ్, లైట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రానిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్ అండ్ ఇన్వెన్షన్స్. సో దీంట్లోనే కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, మెయిన్ కొన్ని ఇంపార్టెంట్. ఇవి నేర్చుకుంటే మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ చాప్టర్ ఏదంటే హీట్, సౌండ్, లైట్, మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ. యూనిట్స్లో జస్ట్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ఇస్తాడు. సో ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీటి గురించి మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మనకి ఏదైతే ఇంపార్టెంటో దాని గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో నెక్స్ట్ కెమిస్ట్రీ గురించి ఇంట్రడక్షన్ తీసుకుందాం. సో కెమిస్ట్రీలో కూడా కొన్ని ఇంపార్టెన్స్ ఉన్నాయి, కానీ ఆర్ఆర్బి వాడు దేంట్లో నుంచి ఏ టాపిక్లో నుంచి ఏ క్వశ్చన్ ఇస్తాడో మనకు తెలియదు. సో అన్ని టాపిక్స్ మనం కవర్ చేసుకుందాం. సో దీంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ వచ్చి అటామిక్ స్ట్రక్చర్, యాసిడ్, బేస్ అండ్ సాల్ట్స్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తారో ఎవరో తెలియదు ఫ్రెండ్స్. అంటే గ్రూప్ డి వాళ్ళకి ఇస్తారో ఎవరో తెలియదు. జేఈ, ఎన్టీపీసీలో అయితే ఖచ్చితంగా దీని మీద ఇస్తారు. గ్రూప్ డీలో ఎందుకు ఇవ్వడంటే 10th క్లాస్ సిలబస్లో ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్స్ అనేది తీసేశారు. సో ఈ మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డైలీ లైఫ్ కెమిస్ట్రీలో నుంచి ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో మెయిన్గా ఇవి నేర్చుకుంటే చాలు. అలానే నెక్స్ట్ బయాలజీ గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నాం. ఈ బయాలజీలో గ్రూప్ డీలో అయితే ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీకి అయితే బయాలజీలోనే ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఈ హ్యూమన్ బాడీ అలానే బాటనీ. సో మనకి ఈ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్, అంటే హ్యూమన్ బాడీలో ఏ సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్ గురించి అన్నీ నేర్చుకుంటే ఖచ్చితంగా ఈ దీంట్లో నుంచే ఒక 4 మార్క్స్ దాకా రావచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ బాటనీలో రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, అలాగే జెనెటిక్స్, అలాగే నెక్స్ట్ ఈ సెల్లో నుంచి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడగచ్చు. దీంట్లో నుంచి ఐ థింక్ 4 ఆర్ 3 మార్క్స్ ఖచ్చితంగా రావచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఇంట్రడక్షన్లో మనం ఏం తెలుసుకున్నామంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో అంటే కొన్ని మెయిన్ టాపిక్స్ ఉంటాయి. ఈ మెయిన్ టాపిక్స్లో నుంచే చాలా క్వశ్చన్స్ మ్యాక్సిమం జస్ట్ మనకి ఇప్పుడు గ్రూప్ డికి 25 మార్క్స్ ఫ్రెండ్స్. దీంట్లో నుంచి మ్యాక్సిమం మార్క్స్ ఒక 28 ఆర్ 18 మార్క్స్ తెచ్చుకోవాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి నేర్చుకుంటే చాలు మనం. సో రేపటి నుంచి మనం ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క టాపిక్ తీసుకొని డైలీ ఒక్కొక్క టాపిక్ నేర్చుకుందాము. సో రేపు ఫిజిక్స్లో నుంచి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫిజిక్స్లో నుంచి నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మనం ఏం నేర్చుకుందామంటే లైట్లో నుంచి స్టార్ట్ చేసుకుందాం. లైట్లో మ్యాక్సిమం 2 మార్క్స్ రావచ్చు, ఎందుకంటే లైట్లో చాలా టాపిక్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇంకా ఇంట్రడక్షన్ ఉంటుంది. సో రేపటి టైం నుంచి మనం జనరల్ సైన్స్ క్లాస్ డైలీ వన్ టాపిక్ సిరీస్ క్లాస్ ఖచ్చితంగా రేపటి నుంచి స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.